విడతలుగా ఎన్నికలు జరిపించి అవి పార్టీ గుర్తులతో ఎన్నికలు జరిపించి స్థానిక సంస్థలకు ఫండ్స్ ల్యాబ్స్ కాకుండా చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఎన్నికల్ని 2 సంవత్సరాలుగా అంటే ఇప్పటికీ 2010 ఎన్నికలు జరగాల్సి ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికల కాల పరిమితి ముగిసి కూడా 2 సంవత్సరాలైంది. కార్పొరేట్ మున్సిపాలిటీలకైతే 2.5 సంవత్సరాలు కూడా అయింది. ఈ 2.5 సంవత్సరాలుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపకుండా ప్రభుత్వం పలాయనం చెప్పగించింది. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ప్రజల దగ్గరకు పోలేక రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వేధించిన తీరుని ప్రజలు సహించక ఉన్న స్థితిలో ప్రజాగ్రహానికి గురవుతామని చెప్పి ప్రజల దగ్గరికి పోవడానికి భయపడి ఎన్నికలు జరపకుండా పలాయనం చెప్పగించిన పరిస్థితి మనం చూశాము. ఇవాళ కోర్టు చెప్పింది అదే, ఎన్నికలు జరిపించడం రాజ్యాంగపరమైన బాధ్యత అని. రాజీవ్ గాంధీ స్ఫూర్తి కూడా భిన్నంగా గ్రామాల్లో పాలన ఉండాలని, అది స్వయం పాలన ఉండాలని, అది గ్రామ స్వరాజ్యం అని గాంధీ గారి స్ఫూర్తికి భిన్నంగా ఎన్నికలు జరపకుండా వాయిదా చేశారు. బడుగు బలహీన వర్గాలు ఏదైతున్నదో ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, మహిళలు ప్రధానంగా ఈ బడుగు బలహీన వర్గాలు ప్రాతినిధ్యం వహించేది ఓన్లీ స్థానిక సంస్థలలోనే ప్రధానంగా బాధ్యత వహించేది, రిప్రజెంటేటివ్స్ ఉండేది. ఈ ప్రజాప్రతినిధులుగా స్థానిక సంస్థల్లో ఉండాల్సిన బడుగు బలహీన వర్గాలకు 2.5 సంవత్సరాలుగా తమ ప్రజాప్రతినిధులుగా ఉండకుండా వాళ్లకు ద్రోహం చేసింది. హైకోర్టు స్టే చేసినప్పుడు సుప్రీంకోర్టు 50% మించి అన్ని రిజర్వేషన్లు కలిపి ఉండకూడదు అని చెప్పింది. అందుకని మేము రాజ్యాంగాన్నే అమెండ్మెంట్ చేయమని కోరుతాము, లేదు సుప్రీంకోర్టుకు మళ్ళా వెళ్తాము, రాజ్యాంగాన్ని కూడా అమెండ్మెంట్ చేయాలని కోరుతామని కొత్త కథలు చెప్పి సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ ను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఒక లేఖ రాశాడు, అదేవిధంగా ప్రెస్ కూడా రిలీజ్ చేశారు 2011 జూన్ 15వ తేదీ నాడు. దీంట్లో ఆయన స్పష్టంగా చెప్పాడు, సుప్రీంకోర్టు ఈ విధంగా చెప్పింది, దీన్ని మీరు నెగ్లెక్ట్ చేశారు, ఈ డేటాను ఇవ్వలేకపోయారు, ఈ పద్ధతిలో ఎన్నికలు జరిపించలేకపోయారు, దీని వెనుక ఎన్నికలకు పోవద్దని ఒకటి దాగి ఉన్నది మీ దగ్గర, ఇది కరెక్ట్ కాదు, ఇది ప్రజలకు ద్రోహం చేయడమే, ఇది బలహీన వర్గాలకు ద్రోహం చేయడమే, ఇమీడియట్ గా ఎన్నికలు జరిపిద్దాము, రాజ్యాంగాన్ని సవరించడం కాదు, సుప్రీంకోర్టుకు పోవడం కాదు, ఇవన్నీ చేయాల్సిందే, దీనికి శాశ్వత పరిష్కారం ఎతకాల్సిందే, రాజ్యాంగ హక్కు కల్పించాల్సిందే, ఈ 34% రిజర్వేషన్స్ ఉండాల్సిందే, బీసీలకు రిజర్వేషన్స్ తగ్గకుండా ఏదైతే హైకోర్టు ప్రకారంగా 60.55% నుంచి 10% తగ్గించిన తర్వాత 23.45% మాత్రమే రిజర్వేషన్స్ ఉండే పరిస్థితి నుంచి అలా కాకుండా 34% రిజర్వేషన్ బీసీలకు ఉండాల్సిందే. కానీ దాన్ని పూర్తిగా సాధించడం కోసం ప్రయత్నం చేస్తూనే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయకుండా కూడా ప్రయత్నం చేయాలి, దానికో మేము ఒక మార్గం చెప్తున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి ఆయన సూచన కూడా చేశాడు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు, మీరు ఇమీడియట్ గా అఖిల పక్షాన్ని పిలవండి, ఒక ప్రధాన పార్టీలు మొత్తం వస్తాయి, ఆ పార్టీలకు మీరు అప్పీల్ చేయండి, దీనికోసం మనం ప్రయత్నం చేద్దాము, అదేవిధంగా ఎన్నికలు జరిపించుకుందాము. ఆ ఎన్నికలలో జనరల్ కేటగిరీలో నుంచి ఏదైతే 10% తగ్గిస్తా ఉన్నామో ఆ 10% ఆల్ పార్టీలు అంగీకారంతో ఆ రిజర్వేషన్స్ మనమిద్దాము, ఎన్నికలు జరిపించుకుందాము, ఫండ్స్ ల్యాబ్స్ కాకుండా చూద్దాము, ఈ 4,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఉపయోగపడతాయి, స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం వల్ల స్వయం పాలన వస్తుంది, గాంధీ గారు కోరుకున్న గ్రామ స్వరాజ్యం మన కళ్ళ ముందు కనపడుతుంది అని మనం చెప్తే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారంగానే కనుక ఆ రోజు అఖిల పక్షాన్ని పిలిచి ఎన్నికలు జరిపించినట్టయితే, ఆ విధంగా రిజర్వేషన్స్ బీసీలకు 34% మనం అదే రోజు మనం కేటాయించినట్లయితే ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కూడా దానికి అనుకూలంగా ఉండిందేటి. ఆశ్చర్యకరం ఏంటంటే ఆ రోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి బొత్స సత్యనారాయణ, ఆయన ఒక బీసీ, ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ కూడా, క్యాబినెట్ మినిస్టర్ కూడా, మరి ఆ స్థాయిలో ఉన్నవాడు ఒక బీసీ మంత్రి అయ్యింది కూడా, ఒక బీసీ అయ్యింది కూడా, పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యింది కూడా, నువ్వు ఎందుకని దీన్ని ఈ డేటాను తీసుకొని ఎందుకు పోలేకపోయావు? ఏదైతే సుప్రీంకోర్టు సూచన చేసిందో ఆ సూచన ప్రకారంగా ఈ బీసీల సంఖ్యని కానీ అట్లాగే బీసీల రాజకీయ వెనుకబాటుతనాన్ని కానీ ఎందుకు సుప్రీంకోర్టు ముందు ఉంచలేకపోయారు అని చెప్పి నేను స్పష్టంగా అడుగుతా ఉన్నాను. దీని వెనుక ఓన్లీ ఒక కేవలం కుట్ర ఉంది. ఆ కుట్ర ఏంటి? అప్పుడు స్థానిక సంస్థలలో కానీ ఇప్పుడు కానీ స్థానిక సంస్థల ఎన్నికలకు పోయినట్లయితే కాంగ్రెస్ పార్టీ మిగలదు, ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, అందుకనే ఎన్నికలకు పోవద్దని ఏకైక కుట్రతోనే ఆ పనిచేశారు.